వెల్కమ్ టు న్యూస్ 360 నేను జమీమా వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ తెలంగాణ బీజేపీ చీఫ్ గా అనూహ్యంగా తెరపైకి కొత్త పేర్లు వినిపిస్తున్నాయి ప్రస్తుతం తెలంగాణ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి రెండు బాధ్యతలు నిర్వహిస్తున్నారు దీంతో త్వరలోనే తెలంగాణకు నూతన అధ్యక్షుడిని నియమించనుంది కమలం పార్టీ ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోనికి వచ్చిన ఈటెలకు తెలంగాణ బీజేపీ పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతోంది కానీ అనూహ్యంగా మరో పేరు తెరపైకి వచ్చింది తెలంగాణ బీజేపీ చీఫ్ గా అనూహ్యంగా తెరపైకి కొత్త పేరు వినిపిస్తోంది ప్రస్తుతం తెలంగాణ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి రెండు బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే దీంతో త్వరలోనే తెలంగాణకు నూతన అధ్యక్షుడిని నియమించనుంది కమలం పార్టీ ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోనికి వచ్చిన ఈటెలకు తెలంగాణ బీజేపీ దక్కుతుందని ప్రచారం జరుగుతోంది కానీ అనూహ్యంగా మరో పేరు తెరపైకి వచ్చింది తెలంగాణ నూతన అధ్యక్షుడిగా మొన్నటి వరకు ఈటెల రాజేందర్ పేరు వినిపించింది ఆయనే దాదాపు ఖాయమనే పేర్లు కూడా వినిపించాయి కానీ మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన ఈటెల కేంద్రంలో మంత్రి పదవి లభిస్తుందని అనుకున్నారు అనూహ్యంగా తెలంగాణ నుంచి సీనియర్ జాబితాలో బండి సంజయ్కు ఆ చోటు దక్కింది దీంతో ఈటెలకు నిరాశ తప్పలేదు మరోవైపు ఈటెల కాకుండా డీకే అరుణ రఘునందన్ రావు పేర్లు కూడా వినిపించాయి కానీ అనూహ్యంగా తెలంగాణ బీజేపీ రథసారథిగా మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు పేరు తెరపైకొచ్చింది రామచంద్రరావు తెలంగాణలో బీజేపీలో సీనియర్ మోస్ట్ లీడర్గా ఉన్నారు తెలంగాణ ఏర్పడిన కొత్తలో హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి ఎమ్మెల్సీగా గెలిచి సంచలనం రేపారు అంతేకాదు మల్కాజ్గిరి ఎంపీగా రెండుసార్లు బీజేపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచారు అయితే అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకుని రామచంద్రరావు పేరును బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడిగా దాదాపుగా ఖరారు చేసినట్లుగానే తెలుస్తోంది కేవలం పార్టీ విధేయత ఆర్ఎస్ఎస్ అండదండలు మొదటి నుంచి పార్టీలో ఉండటం వంటివి రామచంద్రరావుకు కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి పైగా క్రిమినల్ సివిల్ చట్టాలపై ఆయనకు పూర్తిగా అవగాహన ఉన్న లాయర్ కూడా ఈ ఈక్వేషన్స్ అన్ని పరిగణలోనికి తీసుకుని ముందు నుంచే పార్టీలో ఉన్న రామచంద్రరావు వైపు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది ఢిల్లీలో మూడవసారి అధికారం చేపట్టిన బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించడమే లక్ష్యంగా వేగంగా పావులు కదుపుతోంది ప్రస్తుతానికి దక్షిణాదిలో బీజేపీ వేగంగా విస్తరిస్తున్న రాష్ట్రం తెలంగాణ అందుకే ఈ రాష్ట్రంపై కమలం పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది 2028లో తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ దానిని సాధించే సత్తా ఉన్న సారథి కోసం ఎదురు చూస్తోంది అయితే మాస్లో అంత ఫాలోయింగ్ లేని రామచంద్రరావు ఎంపిక తెలంగాణ బీజేపీకి కొత్త ఊపు తెస్తోందా అనేది వేచి చూడాల్సిన అంశం.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, ఇప్పుడు తెలంగాణ బీజేపీ చీఫ్గా అనూహ్యంగా తెరపైకి కొత్త పేరు వచ్చింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? జనీమా, తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖకు కొత్త అధ్యక్షుడిగా ముఖ్యంగా కొన్ని పేర్లు అయితే కొన్ని రోజులుగా కూడా వినబడుతూ వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు అయితే గట్టిగా వినిపిస్తూ ఉంది. దాదాపు అధిష్టానం వద్ద కూడా అంటే కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పి కూడా మనకు వార్తలు వస్తా ఉన్నాయి. అయితే ఇంకా అధిష్టానం అయితే ఎవరి పేరు కూడా అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. ముఖ్యంగా గత కొద్ది నెలలుగా ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత వెంటనే రాష్ట్రానికి అధ్యక్షుని నియమిస్తారని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇంకా కూడా సాకారం చేస్తా వస్తా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఆయన మరోసారి కేబినెట్ లో చోటు దక్కడంతో ఆయన ముఖ్యంగా ఢిల్లీ లెవెల్లో అదేవిధంగా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉంటా ఉన్నారు. దీనికి తోడు ఇటీవల ఆయనకు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జ్ గా కూడా బాధ్యతలు కూడా పార్టీ అప్పగించడం జరిగింది. అయితే ఆయన ఈ కేంద్ర మంత్రి పదవితో పాటు ఇన్ఛార్జ్ బాధ్యతలతో ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం ఆయనకు తలకు మించిన భారంగా మారిపోయింది. ఆయన కూడా అధిష్టానం వద్ద చాలా సార్లు చెప్పడం జరిగింది. వెంటనే వీలైనంత తొందరగా అధ్యక్షుడిని మారవండి అని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి కూడా అధిష్టానానికి సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధిష్టానం కొన్ని పేర్లను పరిశీలిస్తుందని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. కొన్ని రోజులు ఈటెల రాజేందర్కి అని చెప్పేసి కూడా పేర్లు అయితే వినపడ్డాయి. అదేవిధంగా పార్టీలో ఉన్న ఇతర సీనియర్ నాయకులు 4-5 పేర్లు కూడా అధ్యక్ష బాధ్యతలు చేపడతారని చెప్పేసి కూడా ఎవరికో ఒకరికి దక్కొచ్చు అని చెప్పి కూడా కొన్ని పేర్లు అయితే వినిపించాయి. తాజాగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు అయితే మనకు వినిపిస్తా ఉంది. ముఖ్యంగా అనూహ్యంగా ఆయన పేరు తెరపైకి వస్తా ఉంది. ఆయన బీజేపీలో సంస్థాగతంగా చాలా సంవత్సరాల నుంచి కూడా బీజేపీలో ఉన్నాడు. ఆయన క్రిమినల్ అండ్ సివిల్ లాయర్ గా కూడా ఉన్నాడు. అదేవిధంగా ఆయన మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుంచి గతంలో పోటీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. అయితే ఆయన నియామకం దాదాపు ఖరారైనట్టు అని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తా ఉన్నాయి. తెలంగాణలో బీజేపీ సీనియర్ మోస్ట్ లీడర్ గా కూడా ఆయన ఉన్నారు. ముఖ్యంగా ఆయన క్లాస్ లీడర్ గా ఆయనకు పేరుంది, మాస్ లీడర్ గా మాత్రం పేరైతే లేదు. కాబట్టి మరి అధిష్టానం అదేవిధంగా ప్రకటించిన తర్వాత ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ క్యాడర్ నుంచి ఎట్లాంటి అంటే ఆయనకు సహకారం అందుతుంది అనేది చూడాలి. అదేవిధంగా అందరినీ కలుపుకొని వెళ్తారా లేదా అనేది మాత్రము మనం చూడాల్సి ఉంది. ముఖ్యంగా అధిష్టానం కూడా ఇంకా కూడా ఫైనల్ అంటే చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. కానీ అధికారికంగా మనకు ఎక్కడా కూడా ఆయన పేరైతే పార్టీ అయితే ఇంకా కూడా ప్రకటించలేదు. తెలంగాణతో పాటు ఇంకా కొన్ని రాష్ట్రాలకు కూడా అధ్యక్షుల్ని బీజేపీ అధిష్టానం ప్రకటించాల్సి ఉంది. ఈ అధ్యక్షులతో పాటు బీజేపీ దేశానికి సంబంధించి బీజేపీ అధ్యక్షుడిని కూడా జేపీ నడ్డా కూడా కేబినెట్ లోకి వెళ్ళారు కాబట్టి అతని స్థానాన్ని కూడా భర్తీ చేస్తారని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ ఒక ఈక్వేషన్ అంటే మనం ఎన్నికలకు ముందు తెలంగాణలో జరిగినటువంటి 2023 డిసెంబర్ జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీసీసీఎంతో నినాదంతో ముందుకు ఎన్నికల్లోకి వెళ్ళడం జరిగింది. అయితే అనూహ్యంగా అప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి 8 స్థానాలు దక్కడం జరిగింది. అయితే ఎల్పీ లీడర్ గా బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డికి అంటే అగ్రవర్ణ కులానికి సంబంధించినటువంటి మహేశ్వర్ రెడ్డికి కట్టబెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఓసీ సామాజిక వర్గానికి చెందినవాడు. అదేవిధంగా ఇప్పుడు బీజేపీ లీడర్ గా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు. కాబట్టి ఇక ఇప్పుడు వచ్చే కొత్త అధ్యక్షుడిని బీసీకే ఇస్తారు అని చెప్పేసి కూడా చాలా మంది కూడా పార్టీలో ఉన్నటువంటి బీసీలు కావచ్చు ఇతర రాజకీయ విశ్లేషకులు కావచ్చు భావిస్తూ వస్తా ఉన్నారు. అదేవిధంగా కానీ అనూహ్యంగా ఈ రోజు రామచంద్రరావు ఏదైతే పేరుందో గత 2 రోజులుగా కూడా ఆ తెరపైకి వచ్చి ఇది పొలిటికల్ వర్గాల్లో చక్కర్లు కొడతా ఉంది ఈయన పేరు. కాబట్టి రామచంద్రరావు కూడా అగ్రవర్ణానికి సంబంధించినటువంటి వ్యక్తే కావడంతో మరి అంటే ఏ విధంగా బీజేపీ దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటుంది అని చెప్పేసి కూడా మనకు ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే బీజేపీ అంటే అగ్రవర్ణ పార్టీ అని ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తా ఉన్న పరిస్థితుల్లో ఈసారి అంటే అధ్యక్షుడిని మరి ఏ ఈక్వేషన్ లో వాళ్ళు ఇక్కడ అధ్యక్షుని నియమిస్తారు అని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు కావచ్చు అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కావచ్చు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పటికీ బీజేపీ కార్యకర్తలు కానీ ఇతర పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి కానీ అధ్యక్షుడు లేకపోవడంతో క్యాడర్ మాత్రం అయోమయంలో ఉంది అని చెప్పి కూడా చెప్పవచ్చు. ఎట్లాంటి
కార్యక్రమాల పార్టీ కార్యకలాపాలు కూడా జరగడం లేదు. కాబట్టి ఖచ్చితంగా అధ్యక్షుడిని అయితే నియమించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. దాదాపు ఆయన పేరు రామచంద్రరావు పేరు ఖరారైనట్టుగా కూడా ఇప్పటికైతే మనకు పొలిటికల్ వర్గాల్లో ఒక చర్చ అయితే నడుస్తా ఉంది జరీమా. రైట్ రాజు, ఒకవైపు మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు బీజేపీ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ప్రభుత్వం చేపట్టిందో అప్పటి నుండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నించే గొంతుకగా బండి సంజయ్ ఇప్పటి వరకు నిలిచారు. అలాగే కేంద్ర హోంమంత్రిగా కూడా కిషన్ రెడ్డి తన బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తించాడు. మరొక వైపు చూసుకుంటే మహిళల్లో నుండి డీకే అరుణ ఫేస్ ఆఫ్ ద బీజేపీ పార్టీగా ఉన్న వీరందరినీ కాదని ఈయన పేరు తెరపైకి రావడంతో, అలాగే ఈటెల రాజేందర్ గారిని కూడా మనం చూసుకున్నట్లయితే ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చి గెలిచి తన సత్తా చాటుకున్న ఈ నేపథ్యంలో వీరందరినీ కాదని వీరికి ఈ బాస్ పదవిని అప్పగించడం పట్ల తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, వీరు ఏ విధంగా రియాక్ట్ అవ్వబోతున్నారు, దీనికి సంబంధించి పార్టీ కూడా ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోబోతోంది? ముఖ్యంగా బీజేపీలో గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఒక సిద్ధాంతం అయితే ఉంటుంది. ముఖ్యంగా పార్టీలో సీనియారిటీకే పెద్దపీట వేస్తారు. పార్టీని నమ్ముకొని ఎవరైతే ఉన్నారో వారికి మొదటి ఛాయిస్ ఇస్తారు. తర్వాత ఇతర పార్టీలో నుంచి వచ్చిన వారికి అవకాశాలు ఇవ్వడం అనేది గత కొన్ని సంవత్సరాలుగా కూడా పరిపాటిగా మారింది. ఎవరైతే మనం చూసాం గతంలో ఎమ్మెల్యే టికెట్ విషయంలో కావచ్చు, ఎంపీ టికెట్ విషయంలో కావచ్చు, చాలా వరకు కూడా కొత్త ముఖాలను కూడా అప్పటికప్పుడు తీసుకొచ్చి గ్రౌండ్ లెవెల్ నుంచి కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళకి అవకాశాలు ఇవ్వడము కేవలం ఒక బీజేపీలే అవకాశం వస్తుందని చెప్పేసి కూడా బీజేపీ నేతలు కూడా బహిరంగంగానే చెప్తా ఉంటారు. కాబట్టి ఇప్పటికీ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అధ్యక్ష పదవి ఈటెల రాజేందర్కి కానీ, అదేవిధంగా డీకే అరుణకు కానీ, ఇట్లాంటి నేతలకు కానీ ఎవరికైనా ఇస్తే పార్టీ యొక్క అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి కూడా తెలుస్తా ఉన్నట్టుగా కూడా అధిష్టానానికి భావిస్తా ఉంది. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు కాబట్టి ఈటెల రాజేందర్ ఇప్పటికే ఆయన వచ్చి జస్ట్ కొన్ని సంవత్సరాలు అంటే 1-2 సంవత్సరాలు అయింది కాబట్టి ఇప్పుడే అధ్యక్ష పదవి ఇస్తే పార్టీలో ఒక రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయని చెప్పేసి కూడా పార్టీ అధిష్టానం భావిస్తా ఉంది. అదేవిధంగా డీకే అరుణ విషయంలో కూడా అట్లే ఆలోచిస్తా ఉన్నదిగా కూడా మనకు తెలుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు తెలంగాణలో లేవు కాబట్టి త్వరలో అంటే స్థానిక సంస్థల ఎన్నికలు మినహా ఇతర ముఖ్యమైన ఎన్నికలు ఏవి లేవు కాబట్టి పార్టీ అధిష్టానం కూడా భావిస్తా ఉంది. ఇప్పుడైతే పార్టీకి లాయల్ గా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో గత అంటే సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళకే ఇవ్వాలి, పాత వారికే ఇవ్వాలి అని చెప్పేసి పార్టీ ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే రామచంద్రరావు పేరైతే వినిపిస్తా ఉంది. ఒకవేళ అధ్యక్షునిగా ఇప్పుడు నియమిస్తే దాదాపు ఇప్పుడు ఎవరైతే నియమితులు అవుతారో వాళ్ళు 3 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. అంటే 3 సంవత్సరాల తర్వాత అంటే ఎన్నికలకు 1 సంవత్సరం ముందు అప్పుడు డీకే అరుణకు కానీ లేదంటే ఈటెల రాజేందర్కి కానీ ఎవరికైనా ఇవ్వడం ద్వారా అప్పుడు ఎన్నికల్లోకి వెళ్ళవచ్చు అని బీజేపీ భావిస్తా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఈక్వేషన్స్ చూస్తే సో అట్లాంటి వాతావరణమే పార్టీలో అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు నియమించినా కూడా గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయాలి, అదేవిధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో ఇప్పుడు ఎవరికి ఇచ్చినా ఇబ్బంది అయితే ఉండదు అని చెప్పేసి కూడా అధిష్టానం కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక క్లాస్ లీడర్ గా ఉన్నటువంటి రామచంద్రరావును ఆ పేరును పరిశీలిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఖరారు అయ్యింది ఆయన పేరు అని చెప్పేసి కూడా పార్టీలో అయితే గుసగుసలు కూడా మనకు వినిపిస్తా ఉన్నాయి. ఇక ఈటెల రాజేందర్ కావచ్చు, అదేవిధంగా అధ్యక్ష పదవికి పోటీ పడినటువంటి డీకే అరుణ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, పాయల్ శంకర్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ కామారెడ్డి నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా అధ్యక్ష పదవి కోసం పోటీ పడడం జరిగింది. అయినప్పటికీ అధిష్టానం ఎవరి పేరు ప్రకటించినా కూడా ఆ పేరుకు మేమందరం కట్టుబడి ఉంటామని చెప్పేసి కూడా బీజేపీలో వాళ్ళందరూ కూడా ఇప్పటికే అంటే ప్రకటించిన నేపథ్యంలో అధిష్టానం సో ఇక త్వరలోనే ఇక పేరైతే ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తోంది. అది రామచంద్రరావు పేరు ప్రకటిస్తున్నా ఇంకెవరి పేరు ప్రకటిస్తున్నా మనకు తెలియనప్పటికీ మెజారిటీ మాత్రం ఇప్పటికైతే రామచంద్రరావు పేరును ఫైనల్ చేసినట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. రాజు, ఇప్పుడు బీజేపీ పార్టీలో మనం ముఖ్యంగా తీసుకుంటే కనుక బండి సంజయ్ బీజేపీ పార్టీలో ఆయన పాత్ర ఎంత గొప్పగా ఉందో మనందరికీ తెలిసిందే. అంటే బీజేపీలో బండి సంజయ్ ముందు ఒక లెక్క, బండి సంజయ్ తర్వాత ఒక లెక్క. అలాంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త అధ్యక్షుడి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఒకవేళ కొత్త అధ్యక్షుని ఎన్నుకుంటే కనుక బీజేపీ పార్టీలో బండి సంజయ్కు ఉన్నంత క్రేజ్, ఆ ఫాలోయింగ్, ఆ అభివృద్ధి, ఆ జోష్, ఆ ఊపు ఉంటుందంటారా?
ముఖ్యంగా మీరు అన్నట్టు బీజేపీలో ముఖ్యంగా తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ నియామకానికి ముందు బండి సంజయ్ తర్వాత అని చెప్పేసి కూడా ఇటు పార్టీ నేతలు బహిరంగంగా కూడా చెప్తా ఉంటారు. ఎందుకంటే బండి సంజయ్ పార్టీని గ్రామ స్థాయిలోకి కూడా తీసుకెళ్లడం జరిగింది, ప్రతి కార్యకర్తకు కూడా ధైర్యం ఇవ్వడం జరిగిందని చెప్పేసి పార్టీలో కూడా ఇప్పటికీ కూడా చాలా మంది రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ప్రతి మీటింగ్ లో కూడా చెప్తా ఉంటారు బండి సంజయ్ లాంటి నాయకుడు కావాలని చెప్పేసి. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ బీజేపీ యొక్క కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టినా కూడా ఎప్పటికప్పుడు ఆయన కార్యకర్తలకు ధైర్యం ఇచ్చేవాడు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఎక్కడికైనా ఏ రాత్రి సమయంలో అయినా కార్యకర్తలకు అండగా ఉండేవారు అని చెప్పేసి కూడా ఇటు కార్యకర్తలే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అదేవిధంగా బండి సంజయ్ ఉన్నప్పుడు జరిగినటువంటి ఉప ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు. జిహెచ్ఎంసీలో బీజేపీ దాదాపు అప్పుడు బీఆర్ఎస్ పై అంటే గెలిచినంత పనిచేసింది జిహెచ్ఎంసీలో. సో 2వ స్థానంకి రావడం జరిగింది అనూహ్యంగా. ఎవరు కూడా ఊహించలేదు బీజేపీ సో అంతా ఇక్కడ పెరుగుతుందని చెప్పేసి కూడా. సో ఇట్లాంటి అనూహ్య ఫలితాలు సాధించినటువంటి బండి సంజయ్ నేతృత్వంలో సో కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా బీజేపీ పార్టీ కావచ్చు, తెలంగాణలో అయితే చాలా వరకు ఇక్కడ పెరిగింది. గ్రాఫ్ కూడా పెరగడానికి ముఖ్య కారణం బండి సంజయ్ అని చెప్పేసి కూడా ఇప్పటికీ కూడా పార్టీలో కూడా చెప్తా ఉంటారు. అదేవిధంగా ఎన్నికలకు ముందు ముఖ్యంగా ట్రయాంగిల్ ఎన్నికలు జరిగితే సో అది బీఆర్ఎస్ అడ్వాంటేజ్ జరుగుతుందని చెప్పేసి కూడా బండి సంజయ్ వెనక్కి లాగారు, తగ్గించారు అని చెప్పేసి కూడా పొలిటికల్ వర్గాల్లో కొన్ని విశ్లేషణలు అయితే వినిపించినప్పటికీ బీజేపీ మాత్రం దానికి అధ్యక్ష పదవి టైం పీరియడ్ అయిపోయింది కాబట్టి బండి సంజయ్ తప్పించామని చెప్పేసి కూడా అధిష్టానం అయితే చెప్తాను. ఏది ఏమైనప్పటికీ బండి సంజయ్ ఏదైతే గ్రామ స్థాయిలోకి పార్టీని తీసుకెళ్లడం కావచ్చు, గత ప్రభుత్వంపై అంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా బండి సంజయ్ ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పార్టీ బలోపేతానికి కృషి చేశాయి. అందువల్లనే అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలైనా వచ్చాయి. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలు గెలుచుకోవడానికి 35% మూడ్ షేరింగ్ తెచ్చుకోవడానికి ఇవన్నీ కూడా బండి సంజయ్ చేసిన కృషి అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తా ఉంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి సో ఇప్పుడు పార్టీకి లాయల్ గా ఉన్న వ్యక్తికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం ద్వారా ఇటు పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఖచ్చితంగా పదవులు వస్తాయని ఒక ఇండికేషన్ ఇచ్చినట్టు అవుద్ది. అదేవిధంగా ఎన్నికల నాటికి ఒక సంవత్సరం పైగా సమయం ఉంటుంది కాబట్టి అప్పుడు సో ఎవరికైనా ఇక్కడ క్లాసు మాసు ఎవరికైనా అంటే ఇప్పుడు క్లాస్ లీడర్కి ఇస్తే అప్పుడు మాస్ లీడర్కైనా ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా బీజేపీ అయితే భావిస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు, ముఖ్యంగా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేస్తాము, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా బండి సంజయ్ లాంటి వారు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు ప్రతిసారి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది రాష్ట్రంలో. సో ఇప్పటికే వాళ్ళు 2 సార్లు అధికారంలోకి వచ్చారు, రాష్ట్రాన్ని అంతా అప్పుల పాలు చేశారు కాబట్టి ఇక కాంగ్రెస్ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 6 నెలల్లోనే ప్రభుత్వ పనితీరు తెలిసిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ తెలంగాణలో అన్ని పార్టీలకు ఆల్టర్నేటివ్ బీజేపీయే. రానున్న ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పి బీజేపీ నేతలు అయితే ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇవి ఇట్లా ఉంటే అధ్యక్షుని విషయానికి వచ్చినట్టయితే రామచంద్రరావు వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణము ఆయన పార్టీ లైన్ ఎక్కడ కూడా దాటకపోవడం, పార్టీ అధిష్టానం ఇచ్చిన లైన్ లోనే ఆయన పనిచేసుకుంటూ వెళ్ళడం, పార్టీ అధిష్టానం ఏ పిలుపునిచ్చినా కూడా పిలుపుని అందుకుని ఆయన హైదరాబాద్ జంటనగరాల్లో ముఖ్యంగా ఆయన చాలా వరకు కూడా ధర్నాలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వాలపై పోరాటాలు చేయడంలో కావచ్చు ఆయన కీలకమైన పాత్ర పోషించారు కాబట్టి ఆయన సేవలను గుర్తించి ఈసారి ఆయనకు అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశమే ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. రైట్ రాజు, ఇప్పుడు బీజేపీ పార్టీ వైపు కనుక చూసుకుంటే ఇంతమంది పవర్ఫుల్ నేతలు ఉన్న ఈ నేపథ్యంలో రామచంద్రరావుకి ఒకవేళ సీట్ని కనుక ఇస్తే ఆ ప్రభావం బీజేపీ పార్టీ మీద ఎంతవరకు పడనుంది, అలాగే ఈయన ఈ పదవిని ఎంతవరకు నిలబెట్టుకోగలరు? ముఖ్యంగా రామచంద్రరావు ఖచ్చితంగా బీజేపీలో స్టార్టింగ్ నుంచి ఉన్నారు కాబట్టి ఆయనకు పార్టీలో ఉన్నటువంటి అందరి నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో అన్ని జిల్లాలలో కూడా ఆయనకు కూడా సత్సంబంధాలు కూడా ఉన్నాయి. ఆయన గతంలో 2 సార్లు కూడా ఎమ్మెల్సీగా పనిచేశాడు. క్రిమినల్ లాయర్ గా కూడా ప్రస్తుతం కూడా ఆయన ప్రాక్టీస్ కూడా అంటే కంటిన్యూ చేస్తా ఉన్నాడు. కాబట్టి పార్టీలో ఏ కార్యకర్తలకు ఎవరికి కేసుల విషయంలో కావచ్చు, ఇతర విషయాల్లో కావచ్చు ఆయన ఎప్పటికి కూడా అండగా ఉంటూ వస్తా ఉన్నారు. కాకపోతే ఆయనకు క్లాస్ లీడర్ గా ఒక పేరు అయితే ఉంది కాబట్టి మరి ఒకవేళ ఆయనకు ఇవ్వడం ద్వారా పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇతర రాజేంద్ర లాంటి వాళ్ళు కావచ్చు, డికే అరుణ లాంటి కావచ్చు, ఇట్లాంటి వారు రఘునందన్ లాంటి వారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు మరి ఏ విధంగా రియాక్ట్ అవుతారు? సో అందరూ కలుపుకొని వెళ్తాడా ఆయన, లేదంటే సో అంటే ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది ఒకవేళ ఆయన పేరు ప్రకటిస్తే ఆయనకు మొత్తం మనకు తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే
ఇప్పటికైతే ఎక్కడ కూడా ఆ బీజేపీ అధిష్టానం అయితే ఆయన పేరును ప్రకటించలేదు. పేరును ప్రకటించిన తర్వాత మరి ఎట్లాంటి రియాక్షన్స్ వస్తాయి, ఆయన కలుపుకొని ఏ విధంగా ఆయన ఫంక్షన్, ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షన్ ఉంటుంది అనేది మాత్రము సో మన ప్రకటించిన తర్వాత ఆయన సో ప్రజల్లోకి వెళ్ళిన తర్వాతనే కూడా మనకు సో ఆయన తర్వాత తెలుస్తుంది. రాజు, మనం మిగతా పార్టీ వాళ్ళతో కూడా కంపేర్ చేసుకుంటే బీజేపీ పార్టీలోనే చాలా పవర్ఫుల్ నేతలు ఉన్నారు. రఘునందన్ రావు గారు కానీ, తర్వాత బండి సంజయ్, ఇంకా కేంద్ర హోంమంత్రి కిషన్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ తరపున కేటీఆర్, ఇంకా హరీష్ రావు. ఇలాంటి ఉద్దండులను దాటుకొని వీరిని ఎదిరించి బీజేపీ పార్టీలో తన స్థానాన్ని తను కైవసం చేసుకొని, అలాగే ఒకవైపు రాష్ట్రాన్ని మెప్పించాలి, ఇంకొక సైడ్ కనుక మనం చూస్తున్నట్లయితే కేంద్రానికి కూడా సాటిస్ఫై చేయాలి, వారధిగా పనిచేయాలి. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని ఈయన నిలబడగలరంటారా? వీరందరినీ ఎదిరించి వీరికి కౌంటర్ ఇచ్చుకుంటూ ఆయన తన అధికారాన్ని నిలబెట్టుకొని తర్వాత మిగతా విషయాలను కూడా మేనేజ్ చేసే సత్తా ఈయనకు ఉందంటారా? క్లుప్తంగా చెప్పండి. ఖచ్చితంగా, ఎందుకంటే ఆయనకి ఇవన్నీ ఒక సవాల్గానే ఉంటుందని చెప్పి మనం చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో, రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న సిచ్యువేషన్ లో కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఆయన ఇటీవల కొన్ని మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కొంతమంది ఎమ్మెల్యేలు దీనికి గైర్ హాజరు కూడా కావడం జరిగింది. ఇప్పటికే పార్టీలో గ్రూపులు ఉన్నాయని చెప్పేసి కూడా ఒక వార్తలు అయితే ఇప్పటికీ కూడా వస్తా ఉన్నాయి. చాలా మంది కూడా కొంతమంది కొన్ని మీటింగ్లకు హాజరు కావడం లేదని చెప్పేసి కూడా బహిరంగంగానే ఇటు పార్టీ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు నూతనంగా నియమితులయ్యే అధ్యక్షుడు ఒకవేళ ఈయనకే ఇస్తే, రామచంద్రరావుకి ఇస్తే ఆయన వీళ్ళందరినీ కూడా ఏ విధంగా కలుపుకొని వెళ్తారో అనేది మాత్రం మరి మనం చూడాల్సి ఉంటుంది భవిష్యత్తులో. ఎందుకంటే ఆయన ఇటు సీనియర్ నాయకులను కలుపుకొని వెళ్ళాలి, పార్టీలో ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా పార్టీలోకి ఇటీవల వచ్చినటువంటి ఎన్నికల ముందు వచ్చిన నాయకులందరినీ కలుపుకొని వెళ్ళాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయాలి, ప్రజా సమస్యలపై కూడా ఎప్పటికప్పుడు పోరాటం చేయాలి. ఇటు అధిష్టానం మనలను కూడా ఎప్పటికప్పుడు చూరగొనాలి. కాబట్టి మరి ఏ విధంగా ముందుకు పార్టీని తీసుకెళ్తాడు, అదేవిధంగా గ్రామ స్థాయిలో ఇప్పటికీ కూడా బీజేపీకి చాలా వరకు కూడా ఇక్కడ క్యాడర్ లేదు అని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ విమర్శిస్తూ వస్తుంది. ఆ విమర్శలకు చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా పార్టీని సంస్థాగతంగా ఇంకా బలోపేతం చేయాల్సిన బాధ్యత ఇప్పుడు వచ్చే అధ్యక్షునికి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక సవాళ్ళు అయితే ఉంటాయి. ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేయాలి, రానున్న ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయాలి. అదేవిధంగా కొత్త అధ్యక్షుడు రాగానే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ ఎన్నికలు ఖచ్చితంగా సో ఈయనపై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి, ఈయన పనితీరుపై. కాబట్టి ఖచ్చితంగా ఆ ఎన్నికల్లో కూడా మెజారిటీ గ్రామ పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, అక్కడ ఖచ్చితంగా బీజేపీ పార్టీ సాధించాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా కొత్తగా వచ్చే అధ్యక్షునికి ఒక సవాళ్ళు అయితే ఉంటాయి. కాబట్టి ఈ అన్నింటినీ దాటుకొని మరి ఒకవేళ రామచంద్రరావు ఇస్తే ఆయన ఏ విధంగా ముందుకు వెళ్తారు, పార్టీని ఏ విధంగా ముందుకు నడిపిస్తారు అనేది మాత్రం మనము భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. జనీమా, రాజు, ఫైనల్గా ఒకటి ఏంటంటే బీజేపీ పార్టీలో చాలా మహామహులే ఉన్నారు. ధర్మపురి అరవిందే కానీ, తర్వాత డీకే అరుణానే కానీ, బండి సంజయ్ కానీ, తర్వాత రఘునందన్ రావు కానీ, వీరందరినీ పక్కన పెట్టి ఈయనకి ఇప్పుడు సీట్ ప్రకటించడం పట్ల వీరి భవితవ్యం ఎలా ఉండబోతోంది? ఇది లాస్ట్ అండ్ ఫైనల్, దీనికి సమాధానం చెప్పండి. ఖచ్చితంగా ఇప్పుడు కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీలో ఎవరికి ఇచ్చినా కూడా సో పార్టీలో అంటే ఒకవేళ తమకు రాలేదని చెప్పేసి బాధ అయితే ఉండొచ్చు. కానీ ఇప్పుడైతే పార్టీలో ఎట్లాంటి అంటే పార్టీలు మారడం కానీ, రాజీనామాలు కానీ ఇట్లాంటి అవకాశాలు అయితే ప్రస్తుతం పార్టీలో అయితే లేవు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నది సో బీజేపీ ప్రభుత్వమే కావచ్చు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఇక ఆల్టర్నేటివ్ మేమే అని చెప్పుకుంటూ ఇప్పటికీ కూడా బీజేపీ నేతలు వస్తా ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఎవరికి ఇచ్చినా కూడా సో అంత పెద్ద ఇంపాక్ట్ అయితే ప్రస్తుతానికైతే పడే అవకాశమే లేదని చెప్పేసి కూడా మనకైతే తెలుస్తా ఉంది. ఎందుకంటే బీజేపీ అధిష్టానం అయితే పేరు ప్రకటిస్తుందో అదే ఫైనల్ అవుతుందని చెప్పేసి కూడా అందరికీ కూడా తెలుసు. కాబట్టి సో ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం ఇచ్చినటువంటి పేరుకే కట్టుబడి ఉంటామని చెప్పేసి కూడా ఇప్పటికే సో ఈ నేతలందరూ చెప్తా ఉన్న నేపథ్యంలో సో రాష్ట్రంలో ఎవరికి ఇచ్చినా అధ్యక్ష పదవి ఇచ్చినా కూడా పార్టీలో అయితే పెద్ద అయితే చేంజెస్ అయితే ఉండకపోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ రాజు.
రైట్, ఇక దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించడమే లక్ష్యంగా వేగంగా పావులు కదుపుతోంది బీజేపీ పార్టీ. ప్రస్తుతానికైతే దక్షిణాదిలో బీజేపీ శరవేగంగా విస్తరిస్తూ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ పేరొందింది. అందుకే ఈ రాష్ట్రంపై కమలం పార్టీ ప్రత్యేకమైన దృష్టిని పెట్టినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా 2028లో తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ దానిని సాధించే సత్తా ఉన్న సారథి కోసం ఎదురు చూస్తోంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనం ఇప్పటి వరకు డిబేట్లో చూసాము. సో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.